వాస్తు ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మనందరి ఇళ్లలో ఏదో ఒక రకమైన వాస్తు దోషాల వల్ల మనం కష్టాలు పడటం, చేతిలో డబ్బులు నిలబడకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ దోషాలు ఉండకుండా మనం ఏం చిట్కాలు పాటించాలి ఈ వీడియోలో చూద్దాం. అయితే వాస్తు చిట్కాల్లో మొదటిది బెడ్రూమ్ అద్దాలు. మంచానికి ఎదురుగా అద్దాలు లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే రాత్రిపూట మూసి ఉంచండి. రెండవది ఇంటి మధ్య భాగం, అంటే ఇంటి మధ్యలో బ్రహ్మస్థానం. వస్తువులు లేకుండా ఖాళీగా శుభ్రంగా ఉంచాలి. అంటే మనం చల్లచెదురు అయినట్టు ఏదైనా పనికిరాని వస్తువులు అలా పడేయకుండా. మూడోది వచ్చేసరికి నీటి లీకేజ్, అంటే మన ఇంట్లో బాత్రూమ్ సింకుల్లో ఉండే కోసం ఎప్పుడైనా నీటి లీకేజ్ ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నాలుగోది పాత వస్తువులు. పగిలిన పనికిరాని పాత వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదు. గోడ రంగులు ముదురు రంగుల కంటే లేత రంగులను వాడాలి. అవి ప్రశాంతతను ఇస్తాయి. 6 ప్రధాన ద్వారం ఉత్తరం, తూర్పు, ఈశాన్యంలో ఉండాలి. దాని ముందు చెత్త వేయకూడదు. 7వది మెట్లు క్లాక్ వైజ్, అంటే గడియారపు దిశలో పైకి వెళ్ళేలా బేసి సంఖ్యలో ఉండాలి. ఉత్తరం, తూర్పులో మెట్లు వద్దు, అంటే ఉత్తర దిశ, తూర్పు దిశలో మెట్లు పెట్టుకోకూడదు. నెక్స్ట్ మొక్కలు. గులాబీలు తప్ప ముళ్ళ మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు. ఎండిన పువ్వులు, ప్లాస్టిక్ పువ్వులు వద్దు. 9 అద్దాలు పెట్టే స్థానం. తూర్పు, ఉత్తర గోడలపై అద్దాలు పెట్టడం మంచిది. నెక్స్ట్ ఈశాన్యంలో చెత్త, భారీ వస్తువులు ఉండకూడదు. స్ఫటిక శ్రీయంత్రం పెట్టడం మంచిది. నెక్స్ట్ చిత్రాలు. హింసాత్మక లేదా యుద్ధానికి సంబంధించిన చిత్రాలని ఇంట్లో పెట్టకూడదు. ఈ చిన్న చిట్కాలను పాటించి మీ ఇంట్లో ఉండే వాస్తు దోషాలను పోగొట్టుకోండి. సంతోషంగా ఉండండి.